అందరికీ నమస్కారం. మేషరాశి వారికి జూలై నెల 8, 9, 10, 11 ఈ 4 రోజుల్లో జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం ఈ 4 రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఈ 4 రోజుల్లో మీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి అదృష్టం మీకు తలుపు తట్టబోతుందనేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ఒక విషయాన్ని మాత్రం అసలు నిర్లక్ష్యం అనేది చేయొద్దు. ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే కొందరు వ్యక్తులతో మీకు జరిగే సంభాషణలు, నిర్ణయాలు లేదా పరిచయాలు ఊహించని మలుపులు తీసుకునే అవకాశం ఉందని సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందుకే ఈ కాలంలో కొంచెం ఎక్కువ జాగ్రత్త, కొంచెం ఎక్కువ సహనం అనేది చాలా అవసరం. ఈ 4 రోజుల్లో చాలా కాలంగా మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. ఫోన్ కాల్, సందేశం లేదా ప్రత్యక్షంగా కలవడం ద్వారా పాత విషయాలు మళ్ళీ చర్చకు రావచ్చు. ఈ సమయంలో భావోద్వేగంతో కాకుండా ప్రశాంతంగా స్పందించడం చాలా మంచిదండి. ముఖ్యంగా ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే కొంతమంది వ్యక్తులతో అపార్థాలు లేదా అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని కాదు, కానీ మీ పరిస్థితుల్లో అలాంటి సూచనలు ఉంటే మాటల్లో సంయమనం పాటించడం చాలా అవసరం. ఉద్యోగంలో ఉన్నటువంటి మేషరాశి వారికి సహోద్యోగి లేదా ఉన్నతాధికారి ద్వారా వచ్చే సూచనలు మొదట మీకు అసౌకర్యంగా అనిపించినా కూడా తర్వాత అది మీకు ఉపయోగపడే అవకాశం అయితే ఉందన్నమాట. వ్యాపారులు కొత్త ఒప్పందాలను పూర్తిగా చదివి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కుటుంబంలో కూడా ఒక చిన్న మాట పెద్ద చర్చగా మారే అవకాశం కూడా ఉంది. అందుకే నేను చెప్పిందే సరైనది అనే ధోరణి కంటే ఎదుటివారి మాట కూడా వినడం చాలా మంచిది. కొన్నిసార్లు ఒక చిన్న సహనం పెద్ద సమస్యను నివారిస్తుందన్నమాట. ఈ 4 రోజుల్లో మీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నా దానికంటే మీరు ఎలా ప్రవర్తిస్తున్నారనేది ముఖ్యమవుతుంది. మీ ప్రశాంతతే మీ బలం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే ప్రతి వ్యక్తి మీకు ఇబ్బంది కలిగిస్తారని అర్థం కాదు, కానీ ఇది వరకు కొందరి విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలనే సూచనగా భావించాలి. ప్రతి వ్యక్తిని ప్రతి ప్రవర్తన ఆధారంగానే అంచనా వేయండి, కేవలం పేరులోని అక్షరం ఆధారంగా కాదు. ఈ 4 రోజులు మీకు ఒక విలువైన పాఠాన్ని నేర్పే అవకాశం అయితే ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే చిన్న అపార్థాలు పెద్ద సమస్యగా మారకుండా నివారించవచ్చు. మీ సహనం, మీ వివేకం, మీ నిజాయితీయే ఈ కాలంలో మీకు అతిపెద్ద బలం కూడా అవుతాయి. మేషరాశి జ్యోతిష చక్రంలో మొదటి రాశి. మేషరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే ఇంకొంతమంది మేషరాశి జాతకులకు షేర్ చేయడానికి తప్పకుండా మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు పూర్తిగా మేషరాశి వారి దినఫలితాలు ఈ 4 రోజుల్లో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. మేషరాశి జ్యోతిష రాశి చక్రంలో మొదటి రాశి. అగ్నితత్వానికి చెందిన ఈ రాశి వారికి ధైర్యము, నాయకత్వము, వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావం ప్రత్యేకత. ఈ జూలై 8 నుంచి 11 ఈ 4 రోజుల్లో కొన్ని అదృష్ట సూచనలు మీకు అనుకూలంగా కూడా కనిపిస్తున్నాయండి. ఈ 4 రోజుల్లో మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఎరుపు రంగు, కాషాయం రంగు, బంగారు, పసుపు మరియు తెలుపు రంగులు మీకు సానుకూల శక్తిని అందించే సూచనలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యమైన సమావేశం, ఇంటర్వ్యూ, వ్యాపార చర్చ లేదా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు ఈ రంగుల్లో ఏదైనా ఒకటి ధరించడం మీలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచవచ్చు. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 1, 9, 18, 27 మరియు 36. ఈ సంఖ్యలు మీకు కనిపించడం వల్ల ఏదైనా ఖచ్చితమైన సంఘటన జరుగుతుందని చెప్పలేం, కానీ జ్యోతిష్యపరంగా వీటిని మీకు అనుకూల సంఖ్యలుగా పరిగణిస్తారు. ఈ 4 రోజుల్లో తూర్పు మరియు ఈశాన్య దిశల వైపు చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉండే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఇంటర్వ్యూ, కొత్త అవకాశాలు లేదా కుటుంబ శుభకార్యాల కోసం ఈ దిశలో వెళ్లాల్సి వస్తే సానుకూల అనుభవాలు కలిగే అవకాశం ఉంది. అవసరం లేని ప్రయాణాలను మాత్రం తొందరపాటుతో చేయకుండా ముందుగానే ప్రణాళిక వేసుకోవడం చాలా మంచిది. ఈ 4 రోజుల్లో అదృష్టం మీ వెంట ఉంటుందా? అవును, ఈ 4 రోజుల్లో కొన్ని అనుకూల అవకాశాలు మీ ముందుకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. చాలా కాలంగా ఆగిపోయినటువంటి ఒక పని పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. ఒక ఫోన్ కాల్, ఒక సమావేశం లేదా ఒక పరిచయం లేదా ఒక శుభవార్త ద్వారా మీలో కొత్త ఆశలు కలిగే అవకాశం కూడా ఉంది. కొంతమందికి నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం, ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త, కొత్త వ్యాపార అవకాశం, కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చ లేదా దూరమైన వ్యక్తితో మళ్ళీ సత్సంబంధాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే అదృష్టం అనేది ప్రయత్నానికి తోడుగా వచ్చినప్పుడు మాత్రమే ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం చేయకుండా ఆలోచించి వినియోగించుకోండి. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ 4 రోజుల్లో
కొత్త అవకాశాలను గుర్తించే రోజులు కావచ్చు. ఈ కాలంలో మీ కృషి, మీ సహనం, మీ వివేకమే మీ నిజమైనటువంటి అదృష్టం. జ్యోతిష సూచనలు, మార్గదర్శకాలు వీటితో పాటు మీ ప్రయత్నం, సరైన నిర్ణయాలు కలిసి వచ్చినప్పుడు విజయానికి అవకాశాలు మరింత మెరుగవుతాయి. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ 4 రోజుల్లో ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులతో వ్యవహరించే సమయంలో కాస్త అదనపు జాగ్రత్త అవసరమనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇది ప్రతి ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తికి వర్తిస్తుందని కాదు, కానీ మీ జీవితంలో అలాంటి వ్యక్తులతో ముఖ్యమైన సంభాషణలు, నిర్ణయాలు లేదా లావాదేవీలు ఉంటే ప్రశాంతంగా ఆలోచించి వ్యవహరించడం చాలా మంచిది. ఈ 4 రోజుల్లో మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి రావచ్చు. మీరు మంచి ఉద్దేశంతో చెప్పిన మాట కూడా ఎదుటివారికి వేరేలా వినిపించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి మాటను కొలిచి మాట్లాడండి. ఒక్క క్షణం కోపంతో మాట్లాడిన మాట ఎన్నో రోజులుగా ఉన్న మంచి సంబంధాన్ని దెబ్బతీయవచ్చు. ముఖ్యంగా ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యి కొందరు వ్యక్తులతో డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, భాగస్వామ్య పెట్టుబడులు పెట్టడం లేదా ఎలాంటి పత్రాలపై సంతకం చేయడం వంటి విషయాల్లో తొందరపడకండి. ప్రతి విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో ఉన్నవారు సహోద్యోగులతో లేదా అధికారులతో మాట్లాడేటప్పుడు మర్యాదను పాటించండి. వ్యాపారుల లాభాల కోసం తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఒప్పందాలను పూర్తిగా చదవండి. కుటుంబంలో కూడా చిన్న విషయాలను పెద్ద గొడవగా మార్చకుండా చూసుకోండి. కొన్నిసార్లు మౌనం కూడా ఒక మంచి పరిష్కారం అవుతుంది. ప్రతి విమర్శకు వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరమైతే లేదు. ఈ 4 రోజుల్లో కొందరు మీ సహనాన్ని పరీక్షించేలా మాట్లాడవచ్చు, మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. కానీ మీరు ప్రశాంతంగా ఉంటే ఈ పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉందండి. గుర్తుపెట్టుకోండి, ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే ప్రతి వ్యక్తి మీకు ఇబ్బంది కలిగిస్తారని కాదు. మీ జీవితంలో ఉన్న వ్యక్తులను వారి ప్రవర్తన, వారి చర్యల ఆధారంగానే అంచనా వేయండి. కేవలం పేరులోని మొదటి అక్షరం ఆధారంగా ఎవరి గురించి కూడా నిర్ణయం తీసుకోవద్దు. ఈ 4 రోజుల్లో మీకు అత్యంత అవసరమైనటువంటి గుణాలు సహనం, వివేకం, మితభాషణం, ఈ 3 మీలో ఉంటే ఎలాంటి అపార్థం వచ్చినా దాన్ని సులభంగా పరిష్కరించగలుగుతారన్నమాట. ఇక మేషరాశి వారికి 4 రోజుల్లో వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి విషయంలో కొన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు కనిపిస్తుండగా మరికొన్ని రంగాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరమైతే ఉంది. ఈ 4 రోజులు మీరు తీసుకునే నిర్ణయాలే మీ విజయాన్ని నిర్ణయించే అవకాశాలు కూడా ఉందన్నమాట. అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ఐటీ, సాఫ్ట్వేర్, టెక్నాలజీ మరియు డిజిటల్ రంగాల్లో పనిచేసే వారికి కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయండి. కొత్త ప్రాజెక్టులు, ప్రశంసలు లేదా బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్, సైన్యం, అగ్నిమాపక శాఖ, రక్షణ విభాగం వారికి ఉన్నతాధికారుల గుర్తింపు లభించే సూచనలు కూడా ఉన్నాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావచ్చు. వ్యాపార రంగంలో నిర్మాణం, రియల్ ఎస్టేట్, ఇనుము, సిమెంట్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, మిషనరీ మరియు హార్డ్వేర్ రంగాల్లో ఉన్న వారికి కొత్త కస్టమర్లు లేదా లాభదాయకమైన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విద్యారంగం, ఉపాధ్యాయులు, కోచింగ్ సెంటర్లు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ కృషికి తగిన ఫలితాలను చూసే అవకాశం కూడా ఉంది. వ్యవసాయం, పాడి పరిశ్రమ, వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు ఇటువంటివి చేసేవారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ప్రతికూలమైనటువంటి రంగాలు ఏంటంటే కనుక ఈ 4 రోజుల్లో షేర్ మార్కెట్, అధిక రిస్క్ పెట్టుబడులు, క్రిప్టో వంటి రంగాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే పెట్టుబడులు పెట్టండి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు లెక్కలు, ఒప్పందాలు, డబ్బు లావాదేవీలు అప్రమత్తంగా ఉండాలి. మాటల కంటే లిఖితపూర్వక ఒప్పందాలకు ప్రాధాన్యం ఇవ్వండి. రవాణా, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ రంగాల్లో ఉన్నవారు వాహనాలు, పత్రాలు, సమయపాలన విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. చిన్న నిర్లక్ష్యం అదనపు ఖర్చులు లేదా ఆలస్యాలకు కూడా దారితీయవచ్చు. మీడియా, సినిమా, ఈవెంట్ మేనేజ్మెంట్, ఫ్రీలాన్స్ రంగాల్లో ఉన్నవారు వచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకుండా నిబంధనలను పూర్తిగా తెలుసుకోవడం చాలా మంచిది. ప్రత్యేక సూచన వచ్చేసి 4 రోజుల్లో కోపంతో తీసుకునే నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయాలే ఎక్కువ ప్రయోజనం కలిగిస్తాయండి. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు వాటిని పరిశీలించండి. అదే సమయంలో అవసరమైన వాదనలు, తొందరపాటు పెట్టుబడులు, నమ్మకం లేని వ్యక్తులతో వ్యాపారాలు చేయడం నివారించండి. మేషరాశి వారికి 4 రోజుల్లో మీ కృషి, క్రమశిక్షణ, సహనం మీకు నిజమైనటువంటి అదృష్టాలుగా నిలుస్తాయి. అనుకూలమైనటువంటి రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగండి. ప్రతికూలంగా కనిపిస్తున్న రంగాల్లో మాత్రం ప్రతి ఒక్క అడుగు వెనక్కి వేసి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అప్పుడు ఈ 4 రోజులు మీకు మంచి అవకాశాలను అందించే కాలంగా మారే అవకాశం కూడా ఉంది.
మేషరాశి వారికి ఈ 4 రోజుల్లో ఆధ్యాత్మికంగా కొన్ని మంచి ఆచరణలు పాటించే మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం పెరగడానికి, పనులపై ఏకాగ్రత కలగడానికి ఉపయోగపడుతుందని విశ్వసిస్తారు. ఈ సూచనలను భక్తితో మీకు సాధ్యమైన మేర పాటించండి. ఉదయం స్నానం చేసిన తర్వాత, అంటే జూలై 8వ తేదీ బుధవారం అవుతుంది కదా, ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ గణపతిని పూజించి ఓం గం గణపతియే నమః అనేటువంటి మంత్రాన్ని 21 లేదా 108 సార్లు జపించండి. కొత్త పనులు ప్రారంభించే ముందు గణపతిని స్మరించడం మీరు అందరికీ కూడా శుభప్రదంగా భావిస్తారు కదా. ఇక దానం వచ్చేసి పచ్చ పెసళ్ళు, విద్యార్థులకు పెన్నులు లేదా నోట్బుక్స్ లేదా అవసరమైన వారికి పండ్లు, ఆహారం దానం చేయవచ్చు. జూలై 9 గురువారం అవుతుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువును లేదా గురువును స్మరించి ఓం నమో నారాయణాయ అనేటువంటి ఈ నామాన్ని 108 సార్లు జపించండి. ఇక ఈరోజు ఎటువంటి దానాలు చేయాలంటే కనుక పసుపు, శనగపప్పు, అరటి పండ్లు లేదా పసుపు రంగు వస్త్రాన్ని అవసరమైన వారికి ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు. ఇక జూలై 10 శుక్రవారం ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఓం శ్రీం మహాలక్ష్మే నమః అనేటువంటి మంత్రాన్ని భక్తితో జపించండి. దానం వచ్చేసి మహిళలకు పసుపు, కుంకుమ, పండ్లు లేదా మీకు చేతనైన ఆహారాన్ని అవసరమైన వారికి అందించండి. ఇక జూలై 11 శనివారం అవుతుంది. ఈరోజు శనిదేవుడు మరియు హనుమంతుడిని స్మరించడం మంచిదిగా భావిస్తారు. సాధ్యమైతే హనుమాన్ ఆలయాన్ని దర్శించి ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని లేదా హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి. ఈరోజు నల్ల నువ్వులు, నల్ల శనగలు లేదా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం మంచి కార్యంగా భావిస్తారు. ఇక ఈ 4 రోజుల్లో ప్రత్యేక పరిహారం వచ్చేసి ప్రతిరోజు ఉదయం మీ ఇష్ట దైవాన్ని స్మరించండి. ఇంట్లో ఒక దీపం వెలిగించి ప్రార్థన చేసుకోండి. పెద్దల ఆశీర్వాదం తీసుకొని బయటకు వెళ్ళండి. మీకు సాధ్యమైనంత వరకు ఒక మంచి పని చేయండి. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం, పక్షులకు నీరు పెట్టడం లేదా అవసరమైన వారికి చిన్న సహాయం చేయడం వంటి పనులు ఇవన్నీ చేయండి. ప్రత్యేక మంత్రం వచ్చేసి ఈ 4 రోజులు ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఈ నామాన్ని 27 సార్లు జపించవచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి ఈ నామాన్ని భక్తితో చేసే ప్రార్థన మనసుకు ప్రశాంతత, ధైర్యాన్ని ఇవ్వగలదని తప్పకుండా విశ్వసిస్తారనమాట. ఇక ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త అని చెప్పుకున్నాం కదా. కొంతమంది వ్యక్తులు, అంటే అందరూ అటువంటి చెడ్డవారని కాదండి, కొంతమంది మీకు ఇంతకుముందు ఇబ్బంది పెట్టి ఉంటారు కదా, అటువంటి వ్యక్తులు అనమాట. ఈ యొక్క రాశి వారికి కొందరు వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు కాస్త ఎక్కువ అప్రమత్తంగా ఉండండి. ఇది ప్రతి 6 అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తికి వర్తిస్తుందని కాదు. అయితే ఈ కాలంలో అలాంటి కొందరితో అపార్థాలు ఏర్పడే అవకాశం ఉందనే సూచనలుగా భావిస్తారనమాట. మీ మంచితనాన్ని కొందరు బలహీనతగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు నమ్మిన వ్యక్తి చెప్పిన మాట మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. మీరు ఊహించని విధంగా మీ నిర్ణయాలను ప్రభావితం చేయడానికి లేదా మీపై ఒత్తిడి తీసుకురావడానికి కొందరు ప్రయత్నించవచ్చండి. అందుకే ప్రతి విషయాన్ని స్వయంగా పరిశీలించి నిర్ణయం కూడా తీసుకోండి. ముఖ్యంగా 6 అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులకు, కొంతమంది వ్యక్తులకు డబ్బు ఇవ్వడం కానీ లేదా తీసుకోవడం కానీ ఇటువంటి విషయాలు తొందరపడొద్దండి. చూశారు కదండి మేషరాశి వారు, ఈ 4 రోజుల్లో చేసేటువంటి పూజలు, దానాలు, ప్రార్థనలు అనేవి అదృష్టాన్ని బలవంతంగా మార్చే సాధనలు కావు. కానీ అవి మనసుకు ప్రశాంతతను, మంచి ఆలోచనలను, క్రమశిక్షణను పెంపొందించడంలో సహాయపడతాయని చాలామంది విశ్వసిస్తారు. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.